హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ బ్లాగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ చాట్‌జీపీటీకి వెళ్ళి మనకు కావాల్సిన టాపిక్ టైప్ చేయండి. క్రియేట్ ఏ బ్లాగ్ ఆన్ టాపిక్. ఇంకా మనకు కావాల్సిన టాపిక్ అక్కడ సెర్చ్ కొడితే మనకు అదొక బ్లాగ్ క్రియేట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఏఐ ద్వారా. దాని తర్వాత అది అలా క్రియేట్ చేస్తుంటుంది. మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి మీడియం అని సెర్చ్ చేయండి. మీడియం సెర్చ్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ లింక్ని క్లిక్ చేసి టాప్ రైట్ కార్నర్లో రైట్ బటన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసేయండి. అక్కడ మేము చాట్‌జీపీటీలో ఏదైతే వచ్చిందో అది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇది ఇంకా టైప్ చేస్తుంది. కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేయడం ఏముండదు, ఈజీగా అయిపోతుంది. ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత ఇట్లా హ్యాష్ ట్యాగ్లు ఇక్కడ ఉన్న స్టార్స్ అన్నీ తీసేయాలి. మేము స్పేస్ ఇవ్వాలండి, స్పేస్ ఇవ్వాలి. ఎక్కడైనా ఇమేజ్ స్పేస్ అంటే ఇది కాపీ చేసి ఇది మెయిన్ హెడ్డింగ్ కాబట్టి బోల్డ్ లెటర్లో రాయాలి. హ్యాష్ ట్యాగ్లు అన్నీ తీసేద్దాం. ఇది సబ్ హెడ్డింగ్స్ కాబట్టి మనకి ఇష్టం వచ్చిన హెడ్డింగ్ టైప్లో పెట్టుకోవచ్చు. 2 టైప్స్ ఉంటాయి, సబ్ హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్. ఎలా ఉంటే అలా పెట్టచ్చు. గ్యాప్ ఇచ్చేయండి. మనం పేరాగ్రాఫ్కి హెడ్డింగ్కి దాని కింద ఉన్న పేరాగ్రాఫ్కి గ్యాప్ ఇచ్చేయాలి. లేకపోతే మనకు పేరాగ్రాఫ్ కూడా హెడ్డింగ్ లెక్క మారిపోతుంది. అందుకే గ్యాప్ ఇచ్చేసాం. ఎంటర్ టైప్ చేస్తే చాలు. అక్కడ రెడ్ కలర్ మార్క్స్ కనిపిస్తే అక్కడ బ్యాక్ స్పేస్ కొట్టేయండి, ఎర్రర్ క్లియర్ అయిపోతుంది. మనం ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చితే మనకు ఒకవేళ డౌన్లోడ్లో ఇమేజెస్ ఉంటే అక్కడ నుంచి పెట్టచ్చు ఇక్కడ ఇమేజ్. లేకపోతే మనం గూగుల్కి వెళ్ళి పేస్ట్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియో కూడా పెట్టచ్చు. ఇక్కడ ఆ బటన్ బట్టి యూట్యూబ్ వీడియోస్ పెట్టచ్చు. మనం గ్యాప్ ఇచ్చేసి మనం న్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఈ టైటిల్ని మనకు కావాల్సిన ఇమేజ్ యొక్క టైటిల్ని కాపీ చేసి అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేయనమాట. ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఇమేజ్ సెర్చ్ చేసుకోండి. అంటే సూట్ అయ్యే ఇమేజ్, బ్లాక్ ఏ ఇమేజ్ అయితే సూట్ అవుతుందో అది క్లిక్ చేసేస్తుంది. క్లిక్ చేసి నచ్చినవి చూద్దాం. మనం ఇది కొంచెం చూడడానికి బాగుంది. కాపీ ఇమేజ్ చేద్దాం. రైట్ క్లిక్ ఇస్తే కాపీ ఇమేజ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి Ctrl+V కొడితే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతాయి. ఇలా వచ్చింది అనుకో, అది కాపీరైట్ అన్నట్టు ఇమేజ్. ఎందుకంటే గీక్స్ ద్వారా ఇమేజ్ ప్రొడ్యూస్ అయింది. సో దట్ మనం వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇదైతే బాగుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఇమేజ్, అక్కడికి వెళ్ళి పేస్ట్ Ctrl+V. ఇలా ఒక్కొక్కటి మనం చేయాల్సింది. ఇక్కడ సెకండ్ హెడ్డింగ్ న్యూ ఇండియా సిస్టమ్ జాబ్ రోల్స్ కాపీ చేసి Ctrl+C కాపీ, ఇక్కడ క్రాస్ చేసేసి పేస్ట్ చేయడమే. సర్చ్ సూట్ ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలా స్క్రోల్ చేయండి. మీకు నచ్చిన ఇమేజ్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా.
కాపీ రైట్ పడితే మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ ఇమేజ్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి అనమాట. అలా మనకి నచ్చినవన్నీ మనం చేసుకోవచ్చాను. మనం ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. మనం ఇమేజ్ సైజ్ ఒక సెలెక్ట్ చేసి ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. అన్ని ఇమేజెస్కి అయితే ఇలా ఉండవు. మనం ఇది మీడియం సైజు. ఇంకా కావాలంటే మనం ఈ థర్డ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా టోటల్ వెబ్ పేజ్ మొత్తం కవర్ చేస్తుంది. మనకు బ్లాగ్ చూడడానికి బాగుండాలంటే అన్నీ ఒకే సైజులో ఉంటే చూడడానికి బాగుంటుంది. కానీ కొన్ని ఇమేజెస్కి మాత్రం అలా ఉండదు ఆప్షన్స్. మేము సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ని బట్టి ఉంటుంది. అందుకే అన్ని ఇమేజ్కి అలా ఉండవు కాబట్టి మనం స్మాల్ సైజ్ పెట్టుకుంటే బెస్ట్. అన్నీ ఒకే సైజ్ ఉంటే చూడడానికి బాగుంటుంది బ్లాగ్. దీన్ని తీసేద్దాం. మొత్తానికి అయితే బ్లాగ్ రెడీ అయిపోయింది అనమాట. ఇది ఇమేజెస్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు మనం. ఎక్కడన్నా రెడ్ మార్క్స్ అని వచ్చేసి బ్యాక్ స్పేస్ కొట్టేది, ఎర్రర్ అయిపోతుంది. హ్యాష్ ట్యాగ్స్ స్టార్స్ ఉంటే తీసేది, ఎర్రర్స్ ఉంటే క్లియర్ చేసేసుకోండి. అది ఆటోమేటిక్గా ఎర్రర్ క్లియర్ చేస్తుంది. ఇలా ఈజీగా బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లో పబ్లిష్ చేసేచ్చు, అయిపోతుంది. టోటల్గా అయితే బ్లాగ్ అయిపోయింది. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.